నా పేరు కోడళ్ళ కృష్ణారెడ్డి. నేను నివాసం ఉండేది కోకాపేట్. నాకు మహేశ్వరం మండలంలో కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. అక్కడనే నేను కొంత భూములు కొనుగోలు అమ్మకాలు కూడా చేయడం జరుగుతుంది గత 20 సంవత్సరాల నుంచి. అయితే అక్కడ నాకు జరిగిన ఒక సంఘటన నిన్న మార్నింగ్ ఖమ్మం జిల్లాకు చెందిన రిలీఫ్ హాస్పిటల్ ఎండి రమాజ్యోతి అని దాని ఎండి అంట ఒక 30 మంది వేట కొడవళ్ళు, కత్తులు, అన్ని మారణాయుధాలతోటి వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. అదృష్టవశాత్తున నా పిల్లల అదృష్టమో నా అదృష్టమో బ్రతికి బయటపడ్డా. అది చూస్తుంటే ఆ ఆయుధాలు వాళ్ళు తెచ్చిన అవన్నీ కార్లలో మా పిల్లలకి ఫోటోలు కూడా తీయడం జరిగింది. అది చూస్తుంటే నా ఒళ్ళు జర్జరించిపోయింది. అసలు మరొక రీబర్త్, మరొక జన్మ నాకు వచ్చింది. ఈ రోజు నుంచి నాకు కొత్త జన్మ స్టార్ట్ అయింది. నాకు ద్రోహం చేయడమే కాకుండా నిన్నది మాత్రం ప్రాణానికే ముప్పు జరిగే కార్యక్రమం జరిగింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంకాల్ రెవెన్యూలో 757, 758, 759 ఈ సర్వే నెంబర్లలో నాకు 1 ఎకరా 21 గుంట భూమి ఉంది. అట్టి భూమి పక్కనే ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా కాదు, ఆమె వాళ్ళ బంధువు అంట, రమాజ్యోతి అని బిలీఫ్ హోటల్ ఎండి వచ్చి నా భూమిలోకి ఎంక్రోచ్ అయి అక్కడ ప్రీకాస్ట్ వాల్ పెట్టుకుంటే నేను పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన, డైల్ 100 కూడా డైల్ చేసిన, మొన్న చేసిన, నిన్న చేసిన. పోలీసులలో ప్రవర్తించిన తీరు, పై అధికారులు చాలా నీతిగా నిజాయితీగా ఉన్నారు. కింది స్థాయిలో ఒక ఎస్ఐ వాళ్లకు వత్తాసు వలుపుతూ నన్ను ఇబ్బందుల పాలు చేశాడు. ఆయన పేరు పహాడీ షరీఫ్ ఎస్ఐ మధుసూదన్. మేము ఒక మీడియా ప్రతినిధికి కూడా అక్కడ జరిగే సంఘటన గురించి విన్నవించుకుంటే వాళ్ళు వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోగ్రాఫర్ను బెదిరించి ఆ వీడియోను కూడా డిలీట్ చేయడం జరిగిందండి. అదే వాళ్ళు తీసుకున్న వీడియోలోనే మాకు చూపుకుంటూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఆయన. వాళ్ళు నేను తీసిన వీడియో మా తరఫున అనుకోండి తీసిన వీడియోను ఆయన డిలీట్ చేశాడు. రెండోది నేను ఒక రిక్వెస్ట్ చేసిన, కనీసం నాదేదో పరిష్కారం అయ్యేదాకా పని ఆపండి సార్ అని. పని ఆగదు అని నాకు మొహమాటం లేకపోతే ఆ మొహం మీద చెప్పింది, పని ఆగదు అంటే వాళ్ళ వైపే ఉన్నాడు అనేది నాకు క్లారిటీ కనబడి నాకు న్యాయం జరగదనే బాధ కలిగింది. ఏం చేయాలి తోచక సరే నేనే వెళ్ళి పని ఆపుదామనే ఉద్దేశంతో పోయిన వెంటనే కారు దిగిన లేదో మూకుమ్మడిగా ఒక 30 మంది నా మీద దాడి చేశారు. ఆ దాడి చేసే క్రమంలో రమాజ్యోతి ఫోన్ లైన్ లో ఉంది. పుర్రెలు పగలాలి, పుచ్చెలు లేవాలి, తలకాయలు తీసుకుని నా దగ్గరికి రండి అని వాళ్ళ మనిషికి ఫోన్లో పెడితే వాడు ఓపెన్ స్పీకర్ పెట్టి ఆ మనిషి అందరికి వినిపించాడు. అంత దౌర్జన్యంగా, అంత నేను ఒక మహిళ అనే పద్ధతిలో నేను అసలు ఈ గొడవ సంగతి నేను ఊహించలేదు. ఒక ఆడమ్మాయితో నేనేం మాట్లాడగలుగుతా బాగుండదేమో అని నేను కారు తీయడానికే ఇబ్బంది పడి మా వాడిని కొడుతుంటే భరించలేక దిగిన. తీసి ఒకటేసారి వచ్చి నా మీద దాడి చేసి విపరీతమైన అసలు రక్తం నా బట్టలనే ఇచ్చింది. బట్టలు తీసుకోవాలి, నాకు మొత్తం రక్తమయం అయిపోయింది నా డ్రెస్ మొత్తం. అలాగా కొట్టిన తర్వాత అసలు ఏం దోషకుండా నేను మా వాడిని డ్రైవింగ్ చేయమని కూర్చొని సీదా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళవయా, ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని కనీసం ఎస్కార్ట్ అడిగితే కూడా ఒక పోలీస్ ఆయన కూడా ఇవ్వలేదు. అంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏందో, మేము ఎంబరాస్తే చచ్చిపోతే మళ్ళీ మాకెందుకు అనుకున్నారు, మరి ఏమనుకున్నారు. ఎస్కార్ట్ కూడా ఇవ్వలేదు నాకు. నేనే పోయి హాస్పిటల్లో డిఆర్డిఎల్ దగ్గర ఉన్న అపోలోలో జాయిన్ అయ్యి సిటీ స్కాన్ తీసుకొని నాకు ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. దాని తర్వాత ఎస్ఐ గారు అక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే విషయం అంతా చెప్పినాం. అక్కడనే నా పక్కనే నా మిత్రుడు, మా కజిన్ ఫోటో తీస్తుంటే దాని మీద కూడా ఆయన ఇష్టమైనట్టు ఇదైండు. ఎస్ఐ ఏమి ఫోటోలు ఎంత తీస్తున్నావు అది ఇదని.
మరి అది ఏమో ఆయనకి ఇబ్బంది కలిగిందో తెలియదు. ఇంకా ఒక పైగా నువ్వు ఎట్లా ఫోటో తీసినా డిలీట్ చేస్తావా, అరెస్ట్ చేయాలనా అని ఇక్కడ మా అన్ననే కరుణాకర్ రెడ్డి గారు వీరిని కూడా బెదిరించడం జరిగింది, చెయ్యి పట్టడం జరిగింది. అప్పుడు ఏం పడుతున్నావు, చేయందు పడుతున్నావు అని దబాయించి నిలబడడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే ఈ రమాజ్యోతికి ఆయన సహకరించిండు. కానీ ఇంక మిగతా ఆఫీసర్లు నేను తప్పు పట్టలేదు. సిఐ గారు కానీ, ఏసీపీ కానీ, అడిషనల్ డీసీపీ కానీ, డీసీపీ గారు కూడా అందరూ కూడా 307 బుక్ చేయండి, క్లియర్ కట్ గా హత్యా ప్రయత్నం అని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా బుక్ చేయడం జరిగింది. నా ముందటైతే జరిగింది. నిన్నైతే ఆమె పోలీస్ స్టేషన్ లో ఉండే ఇదంతా జరిగినప్పుడు. మరి ఇప్పుడు ఆమె అరెస్ట్ అయిందా, వీళ్ళు వదిలిపెట్టిందా తెలుసుకోవాలి. నేను ప్రయత్నం చేస్తే నాకు ఇంకా తెలియలేదు. ఎఫ్ఐఆర్ కాపీ పంపని రిక్వెస్ట్ చేసిన ఎస్ఐ గారికి, పెట్టి ఇప్పుడే మెసేజ్ పెట్టాడు. ఓకే షూర్.